హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీ పైన అలకపోనాడా? ఇప్పుడు ఆ విషయాలు ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో సార్, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కిషన్ రెడ్డి గారికి ఒక అనుచిత మెసేజ్ పెట్టారని తెలిసింది. ఓవైసీ మీద పోటీ చేయడానికి బీజేపీలో మగాడే లేడా అంటూ. ఈ చేసిన మెసేజ్ని బట్టి చూస్తే ఆయన బీజేపీ పార్టీకి దూరం అవుతూ వస్తున్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. చేసిన ఈ మెసేజ్ పైన, ఈ వస్తున్న వ్యాఖ్యల పైన మీ ఉద్దేశం ఏంటి సార్? భారతీయ జనతా పార్టీ నుంచి క్రమంగా రాజా సింగ్ దూరం అవుతాడా అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు మనం. కట్టర్ హిందూ అంటే ఇక పక్కా హిందూ అన్నట్టు, కరడుగట్టినటువంటి హిందుత్వవాది అని చెప్పొచ్చు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే బీజేపీ ఎందుకు ఈ కట్టర్ హిందువులను దూరం చేసుకుంటుందనేది ఒక పెద్ద అనుమానం ఉంది నాకు. ఏంటంటే రాజా సింగ్ దూరం పెడతా వస్తుంది. ఆయనకు మించినటువంటి కట్టర్ హిందువు లేరు. అందులో ఒక ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీ, ఓవైసీ ఇట్లాంటి వాళ్ళతో ఎదుర్కొంటూ సర్వే అవుతూ హిందుత్వ నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళలేం. కానీ అక్కడ గెలుస్తూ వస్తున్న క్రమం అంటే అంత ఈజీ కాదు. ఎంతో హిందూ రిప్రజెంట్గాను హిందూ భావజాలాన్ని ఉంటాయి కదా పిచ్చి రాణించలేనిటువంటి విధానం. ఆయన క్రమంగా బీజేపీ పార్టీ దూరం పెడుతుందా? ఎందుకంటే మన అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా చూసాం. ఆయన మీద విధించిన నామినేషన్ పర్వం ముగిసే సమయానికి టికెట్ ఇచ్చేసి అప్పటికప్పుడు పార్టీ ఆయన మీద బ్యాన్ ఎత్తివేసింది. అప్పటిదాకా ఆయనకి ఇస్తారా అయ్యారని డౌట్ కూడా ఉంది. అసలు ఎందుకు దూరం చేసుకుంటుంది ఇట్లాంటి కరడుగట్టిన హిందువులను? నాకు అసలు ఏంటి దీంట్లో విపరీత అర్థాలు ఉన్నాయని చూడాల్సి వస్తుంది. ఎందుకంటే కరడుగట్టినటువంటి హిందుత్వ పార్టీ శివసేన అని మన రాష్ట్రంలో ఉంది, మనకు తెలిసిందే. బీజేపీ కన్నా ముందు పుట్టినట్టు పార్టీ, బీజేపీ కన్నా హిందుత్వ నినాదాన్ని ముందుకు తీసుకొచ్చిన పార్టీ. బీజేపీ ఎదుగుదలలో, బీజేపీ పునాదుల్లో శివసేన వాళ్ళ పునాదిరాలు ఎక్కువ ఉన్నాయి. శివసేన చేసిన శ్రమ ఎక్కువ ఉంది. శివసేన ఇచ్చినట్టు మోరల్ సపోర్ట్ బీజేపీకి అసామాన్యమైనది కూడా చెప్పాలి. ఇక్కడ ఈరోజు బీజేపీ పార్టీ బహుశా పార్టీ అంతకుముందు జనసంఘ రూపంలో ఉన్న బీజేపీ పార్టీ ఎప్పుడైతే అయోధ్య విషయాన్ని లేవనెత్తుకుంటూ వస్తూ ప్రజల్లో వెళ్ళడానికి ముందు చుక్కానిగాను ముందు ఊతకర్రగా పనికొచ్చిన పార్టీ ఏదంటే శివసేన పార్టీ. లాంటి రాష్ట్రాలు, దేశంలో మహారాష్ట్రలో కరుడుగట్టినటువంటి మాఫియాలను ఎదుర్కోవాలన్నా, అక్కడ కొత్త వాళ్ళు వెల్లునుకోవాలన్నా అంత ఈజీ ఏం కాదు. అది శివసేన సహకారం వల్లనే భారతీయ జనతా పార్టీ ఈరోజు అక్కడ ఉండగలిగింది. కానీ అనూహ్య పరిణామాలు, రాజకీయ మార్పులు, తరం మారింది, వ్యక్తులు మారారు. బీజేపీ రథసారథి మారాడు. రథానికి గిల్లలు దుడిచినటువంటి సుట్ కేసులు ఛాయలు అందించి గిల్లలు దుడిచినటువంటి వ్యక్తి ఈరోజు రథసారథి అయ్యాడు. ఆ రథసారథి అసలు రథసారథి అధ్వానిండము అచేతనంగా కూర్చోబెట్టారు. రథయాత్రలో గిల్లలు దుడిచినటువంటి వ్యక్తి మోడీ ఈరోజు రథసారథకుడు అయ్యాడు. ఈ మోడీ వచ్చిన తర్వాత హిందుత్వ నినాదంలో మార్పులు వచ్చాయి, హిందుత్వ ఎజెండాలో మార్పులు వచ్చాయా, హిందుత్వం అంటేనే ఒక అర్థం మార్చారా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇటు ఒకవైపు శివసేన దూరం పెట్టారు, కరడుగట్టిన రాజా సింగ్ని ఇప్పుడు దూరం పెట్టారు. ఎందుకు మరి? గెలవడన్నా ఆర్థిక బలం లేదన్నా, హిందుత్వ బలం లేదన్నా, ఎవరికైనా టికెట్ ఇవ్వాలి, ఇవే కదా చూసేది. గెలుస్తాడా గెలవడా అంటే ఆయనకు వ్యక్తిగత చరిష్మా ఉందా లేదా అని చూశారు. అంటే ఆయనకు రాజా సింగ్కు వ్యక్తిగత చరిష్మా లేదోనా, లేదు మరి ఆయనకు ఆర్థిక బలాలు లేవనా? ఈ ఆర్థిక బలాల మీదనే మీరు పార్టీ టికెట్ ఇస్తారంటే మరి అది ఎలా అర్థం చేసుకోవాలి బీజేపీ పార్టీని కూడా? రాజా సింగ్ని పక్కకు పెట్టేసి మాధవిలే తను ఒక ఇండస్ట్రియలిస్ట్ని, అంటే ఫార్మసీ కంపెనీ, హాస్పిటల్ అవి ఇవి ఉన్నాయి. ఆమె చాకచక్యంగా ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూలు ఇస్తూ హిందుత్వవాదాన్ని, సాంప్రదాయాన్ని అని చెప్పుకుంటూ ముందు ఇస్తూ చిన్నగా ప్రచారంలోకి వచ్చేసింది. అంటే ఒక పూర్తి స్థాయి ఎజెండాతో వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఆమె ఏమి ఎండార్స్మెంట్ తీసుకునేవి రాలే. రాజకీయ ఎత్తుగడతోటి ఆమె ఇంటర్వ్యూలు ఇవ్వడం, మాట్లాడడం, సాంప్రదాయాలు వాటి గురించి మాట్లాడుతున్నప్పుడే ఈమె రాజకీయాలకు వస్తుందని ఆ రోజే అనిపించింది. ఎందుకంటే మనకు తెలుసు స్పాన్సర్షిప్ ఎలా ఉంటుంది. రాజకీయాలకు వచ్చేవాళ్ళు ముందే వాళ్ళు ఇంటర్వ్యూలు ఇప్పించుకోవడాలు, చలివేంద్రాలకు పెట్టడం కానీ, కుట్టు మిషన్లు ఏర్పాటు చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటే రాజకీయంగా పదవి ఆశిస్తున్నాను కూడా చెప్పొచ్చు. అలాగే ఆమె ముందుకు వచ్చింది. ఆమెకి ఇవ్వడంలో తప్పని నేను అడగట్లేను, అన్న కూడా అనట్లేను. కాకపోతే ఓవైసీకి సమవుజ్జి రాజా సింగ్ కాదని వాళ్ళు అనుకున్నారేమో. ఎందుకంటే ఆయన ఆశిస్తున్న టికెట్ కూడా హైదరాబాద్ ఎంపీ సీట్లో ఓవైసీకి ధీటుగా పోటీ చేయడానికి రాజా సింగ్ ముందుకు వచ్చాడు. ఆయనని కాదని ఇప్పుడు మాధవిలో అతనికి ఇవ్వడం అనేది కేవలం ఆర్థిక బలం అనే విషయం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా బాగా ఉన్నారు కాబట్టి. మరి ఈయనకు మించినటువంటి హిందుత్వవాదైతే ఆమె అలా ఏమి కాదు.
పైగా దాంతోపాటు వ్యక్తిగత చరిస్మా కూడా లేదు. ఇప్పటికిప్పుడు ఇమీడియట్లీ క్రియేట్ చేసినటువంటి మీడియా తప్పించి బెలుకున్నటువంటి కార్యవర్గం లేదు, పూర్తి స్థాయి కమిటీలు లేవు, కింది స్థాయి ద్వితీయ శ్రేణి నాయకుల తత్వం కూడా అక్కడ లేదు. ఉన్న పలంగా రెడీమేడ్గా తీసుకొచ్చి ఆమెను కూర్చోబెట్టి ఆమె కింద నేను పని చేయమని చెప్పేసి అనేలా ఉంది అర్థం. సో దాంతో ఆయన బాధపడ్డాడు, హర్ట్ అయ్యాడేమో బహుశా. ఏకంగా మగాడే దొరకలేదంటూ కూడా మీడియా గ్రూపుల్లోనో డైరెక్ట్ కిషన్ రెడ్డికి మెసేజ్ చేసినట్టుగా తెలుస్తుంది. నిన్నంతా కూడా వైరల్ అయ్యింది మీడియా గ్రూపుల్లో. సో ఏదైతేనేవి రాజా సింగ్ క్రమంగా ఆయనకు దూరం అవుతున్నాడు బలవంతంగా. బీజేపీ నుంచి వెళితే బీజేపీకి హిందుత్వానికి ఇబ్బంది పడుతుందో ఈయన రాజ్యం పడుతున్నాడే, కానీ అధిష్టానం మాత్రం ఈయన ఏమీ లాక్కొచ్చుకోను కన్సల్ట్ చేస్తున్నట్టు ఆ లక్షణాలు ఏం కనిపిస్తలేవు. ఈయనే బలవంతంగా ఉండాల్సిన పరిస్థితిలో ఉంటున్నట్టుంది. క్రమేపీ ఇలాగే ఉంటే మాత్రం రాజా సింగ్ ఖచ్చితంగా పార్టీ మారుతాడో లేదా మౌనంగా ఉంటూ సమయం కోసం వెయిట్ చూస్తాడేమో అనిపిస్తుంది. గతంలోనే మనం అనుకున్నాం ఆయన బీఆర్ఎస్ పార్టీ చేరే ఉద్దేశాలు ఉన్నాయి, నెక్స్ట్ టికెట్ ఇస్తారని కూడా గతంలో రకరకాల వాదనలు వచ్చినాయి. దాని తగ్గట్టు కూడా గోషమాల్ టికెట్ కూడా చాలా రోజులు బీఆర్ఎస్ పార్టీ పెండింగ్లో కూడా పెట్టింది. మరి అట్లాంటి చర్యలు లేదా అట్లాంటి లోపాయికారికి ఏదైనా జరిగినట్టు వాళ్ళకి అనిపించిందా? వీళ్ళకి అనిపించడం వల్ల రాజా సింగ్ అటు మారాలనుకున్నారేమో. కానీ మొత్తం మీద అయితే బీజేపీకి రాజా సింగ్ మధ్యలో చిన్నని తెలియని గోడ అయితే ఏర్పడింది. ఆ గోడ మరి ఎట్లా అవుతుందో, ఎలాంటి పరిణామాలు తీస్తే చూడాల్సి ఉంటుంది. ఏదైనా మాధవీలత గారికి టికెట్ ఇవ్వకూడదనే ఉద్దేశం కాదు, ఆమె స్త్రీ అయితే పోటీ చేయాలనే ఉద్దేశం అనేది కాదు. కేవలం ఏ ఎజెండా మీద ఆమెకి ఇచ్చారో ఆయన ప్రశ్నించారో, ఆయన ప్రశ్నించిన విషయాన్ని మనం ఎండార్ చేస్తున్నాం. ఎవరైనా సరే ఏ అర్హత లేకున్నా భారత ఎన్నికల కమిషన్ ఏదైతే పోటీ చేయడానికి అర్హత ఏదడుతుందో ఆ 25 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా సరే, భారతీయ పౌరుడైనా సరే, ఇలాంటి క్రిమినల్ శిక్ష పడనిటువంటి వాళ్ళు ఎవరైనా సరే పోటీ చేయొచ్చు. ఆ విధంగా ఎవరైనా పోటీ చేసిన పార్టీ టికెట్ మీద పోటీ చేయాల్సినప్పుడు ఆ టికెట్ ఏ ఎజెండా మీద ఇస్తున్నారు, ఆర్థిక ఎజెండాలా, సామాజిక ఎజెండా మీద ఇస్తున్నారా, ఇవన్నీ కూడా ప్రశ్నిస్తున్న తత్వం రాజా సింగ్ది. మరి ఆయన మొత్తం మీద భారతీయ జనతా పార్టీకి కొంచెం దూరం అయ్యాడని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్.